రావచ్చు కదా అని. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకమైన డైలమా ఇదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమరానికి సిద్ధం, యుద్ధానికి సిద్ధం. ఏమిటి సిద్ధం? ఇది 5 జాబితాలు ప్రకటించడం ఇవన్నీ అవుతున్న కొద్దీ సిద్ధమో అది కూడా ఉత్తరాంధ్రలో. అంటే ఆయన ఫోకస్ అక్కడ ఉంది, విశాఖ రాజధాని అది. విశాఖకి ఇంకా ఆయన వెళ్ళలేదు, ఆయన చెప్పినట్టు ఏడాది చివరి లోపలైనా వెళ్తాను ఇవన్నీ అన్నారు, ఇంకా లేనట్టే లెక్క అది. ఇప్పుడు ఆయన యుద్ధం కూడా అక్కడి నుంచి ప్రారంభించడం ద్వారా దాన్ని కూడా ఒక సంకేతంగా ఆయన ఇవ్వదలుచుకున్నట్టున్నారు. రెండవది, ఇప్పుడు మనం వింటున్న వార్తలు నిజమైతే మల్టీ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేసి 30 నియోజకవర్గాల నుంచి అందరినీ కలుసుకొని వీటన్నిటి ద్వారా బిగినింగ్ విత్ ఏ బ్యాంగ్ అనమాట, చాలా పెద్ద ఎత్తున దాని ప్రచారంలోకి ఒకేసారి ఒక మెసేజ్ పంపించదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది. సార్, షర్మిల మీద బాగా అటాక్ చేస్తున్నారు. రోజా గారు అవనియండి, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు అండి, వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. సోనియా గాంధీ ఏం చేయలేకపోయింది, జగన్ని నువ్వేం చేస్తావు, ఏంటి ఈ అంతరం ఏంటి అంత డైరెక్ట్గా ఆవిడని హిట్ చేయడం? అంటే 3 విషయాలండి. ఒకటి, షర్మిల మీద, క్యారెక్టర్ మీద వ్యక్తిగతంగా దాడులు చేయడం చాలా తప్పండి. అవును, అది చాలా క్లియర్. కానీ అది సోషల్ మీడియా చేస్తుందా, మీరు చేస్తున్నారా, కానీ దాన్ని లేకుండా చేయాల్సిన అవసరం ఉంది మహిళలకు సంబంధించి. ఇంకా రెండవది, రాజకీయంగా షర్మిల వచ్చి ఢీ అంటే ఢీ అన్నాక పాలక పార్టీగా వాళ్ళు ఎదుర్కోవటం అది ఎలాగో జరుగుతుంది కదా. మూడవ విషయం ఏమంటే ఆమె కూడా దూకుడుగానే ఉన్నారు. మనం 2 వైపుల నుంచి కూడా చూసినప్పుడు ఆమె చాలా దూకుడుగా, మోర్ పర్సనల్ ఫ్యామిలీ యాంగిల్ ఆమె ఎంత లేదన్నా నేను జగన్ అంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది అన్న ఒక ఫీలింగ్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుగా ఉంది. దాన్ని వాళ్ళు పర్సనల్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లోకి తీసుకుపోతున్నారు. వీళ్ళు పొలిటికల్ లెవెల్లో దాడి చేస్తున్నారు. ఇక్కడ తేడా అంతా జగన్ ఏదో అనాల్సిందే అనేసాడు, చీల్చారు, నా మీద నాకు ప్రయోగించారు, ఇటువంటివి. వీళ్ళు దానికి ఫ్యామిలీ పొలిటికల్ టచ్ ఇచ్చి సోనియా గాంధీని ఎదిరించే కదా జగన్ వచ్చాడు. అవును, జగన్కున్న రాజకీయ జీవితం ఏదైనా సరే సోనియా గాంధీని ఎదిరించడం ద్వారానే వచ్చింది. అసలు ప్రజలు ఆదరించడానికి అది కూడా ఒక కారణం. గట్టిగా నిలబడ్డాడు యంగ్ మ్యాన్, ఎవరైతే రాజశేఖర రెడ్డి కొడుకు అని. కాబట్టి ఇప్పుడు షర్మిల ఆ స్థానంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ద్వారా వస్తున్నారు. సో ఈ పాయింట్ని హైలైట్ చేయాలి అనేది వైసీపీ వ్యూహం. అంటే షర్మిల కూడా స్పేర్ చేయట్లేదు, షర్మిల చెయ్యరు. అది మీరు వచ్చి బాణాలు వేస్తుంటే వాళ్ళు ఏమీ పూలేరు కదా. ఆటోమేటిక్గా తప్పులు, పాలనా విధానాలు, ప్రతిపక్షంగా దాడి వేరు, వ్యక్తిగత ఇక్కడ ఒక అడిషనల్ యాంగిల్ ఒకటి వస్తుంది కదా. రెండవది, వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యక్తిగత దాడి చాలా తీవ్రంగా చేశారు కదా. అవును. సో వ్యక్తిగత దాడి అనేది కూడా వైసీపీ క్యాంపుకు బాగా అలవాటే. వాళ్ళు అలాగే చేస్తుంటారు. ఇంకా అది ఉదాహరణకు నిన్న గవర్నర్ దగ్గర ఇది ఎట్ హోమ్ జరిగితే అక్కడ ముఖ్యమంత్రి ఆయన భార్య ఉండడం మీద ఇప్పుడు ఆల్రెడీ దాని మీద చాలా కామెంట్స్, ఆమెకు టైటిల్స్, ఇవన్నీ ఏపీ రాజకీయాలు దురదృష్టవశాత్తు అక్కడికి వచ్చాయి. కానీ షర్మిల అస్త్రాలన్నీ ఒకటేసారి వాడేస్తున్నట్టుగా ఉన్నారు. 4-5 రోజుల్లోనే ఆమె నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ ఇప్పటికీ ఆమె ప్రయోగించేశారు. ఇంకా ఇప్పటికైనా కానీ ఆమె సమస్య ఇష్యూస్ మీద లెక్కలు పక్కలు విధానాలు ఈ అంశాల మీద కేంద్రీకరించడం చాలా మంచిది. మూడోది, కాంగ్రెస్ పక్షంగా కూడా ప్రజలకు ఒక చిన్న విచారమో ఒక చిన్న వివరణ ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెసే కదా అన్నీ చేసింది అనే ఒక అభిప్రాయం ఏపీ ప్రజల్లో బలంగా ఉంది. అదేమీ గుర్తించట్లేదు. అంటే కేవలం జగన్ ఫ్యాక్టర్ ద్వారా కుటుంబ విషయాలు తేవడం ద్వారా కలిగే సెన్సేషన్ మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారా? నిజంగా కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీగా ఆంధ్రాలో మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి కావాల్సిన రాజకీయ నిర్మాణ విషయాల మీద దృష్టి పెడుతున్నారా? అది షర్మిల తేల్చుకోవాల్సిందే. అక్కడికి కొంచెం తెలంగాణలో ఆమెను ఎవరు ఆపేవాళ్ళు కాదు. కనీసం ఆంధ్రలో పక్కన రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఉండి ఒక ముక్క అప్పుడప్పుడు కొంత సమయం అవి చెప్తున్నారు. ఆమె కూడా పొలిటికల్గా ఆలోచించడం, మాట్లాడడం మరింత పెరగాలి. సరే, ఎన్నికలకి మొదటి సభ ఆయన స్టార్ట్ చేస్తున్నారు. ఈ పొత్తుల అంశం కానీ లేకపోతే ఎన్ని సీట్లు ఎవరు ఏంటి అన్నది ఇంకా ఇక్కడ క్లారిటీ రాలేదు. ఇది మళ్ళీ అది ఒక గిల్లి గజ్జాలుగా మాట్లాడే పరిస్థితి. అసలు ఎప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంది? ఇంకా సమయం ఉందా పొత్తు పార్టీలకి? నేను మీకు ఇక్కడ ఒక టిపికల్ పాయింట్ చెప్తా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు తెలివితేటల్లో నిన్న ఎపిసోడ్ కూడా ఒక భాగం. వాళ్ళు అధికారికంగా సీట్లను ప్రకటించి ఒక జాబితాతో ముందుకు పోగలిగిన పరిస్థితి ఇంకా రాలేదు అంత స్పష్టత. కాబట్టి ఈ లోపల అంగీకారమైన సీట్లు ప్రకటించుకుంటున్నారు. వాళ్ళు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నట్టు ఒకరినొకరు ఇది విమర్శించుకుంటున్నట్టు కనిపిస్తూనే ప్రకటించే సీట్లు వాళ్ళకి తెలుసు. నా అంచనాలో సీట్ల విషయాన్ని కదిలించి మేము రంగంలోకి దిగిపోయాము అనే ఒక